సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'శంబాల' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. ఆది సాయి కుమార్ స్ట్రగుల్ అవుతున్న హీరో అని చెప్పాలి. పట్టు వదలకుండా ప్రయత్నాలైతే చేస్తున్నాడు కానీ సక్సెసే అనుకున్నట్టుగా రావటం లేదు. పోతే ఆ లోటు 'శంబాల' మూవీతో తీరిపోతది అని అనిపిస్తుంది. 'శంబాల' మూవీకి మంచి ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయింది. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకునే థియేటర్స్ కి వచ్చింది. మాట్లాడుకుందాం ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. 'శంబాల' ట్రైలర్ చూస్తే స్టోరీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ స్పష్టంగానే అర్థమవుతాయి. 'శంబాల' అనే ఊర్లో ఈ సినిమా కథ నడుస్తా ఉంది. ఆ ఊర్లో అనుకోకుండా ఒక ఉల్క పడింది. పడిన దగ్గర నుంచి ఆ ఊర్లో కొన్ని విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భయంకరమైన పరిస్థితులు అని చెప్పాలి. ఆ ఊరికి ఏదో పట్టింది. మనుషులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భయానకమైన పరిస్థితులు. వాటి నుంచి బయటపడటానికి సొల్యూషన్ ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఉల్క పడింది కాబట్టి దాని మీద స్టడీ చేయడానికి సైంటిస్ట్ వచ్చాడు. యంగ్ సైంటిస్ట్ సైన్స్ ని మాత్రమే నమ్ముతాడు, మూఢనమ్మకాల్ని నమ్మడు, దైవం అనే నమ్మకాన్ని కూడా నమ్మడు. అతనే హీరో. అతను వచ్చిన తర్వాత ఇంకా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో సంఘర్షణ మొదలవుద్ది. మిస్టరీని ఛేదించాల్సి ఉంటది. అసలు ఏం జరుగుతుంది ఆ ఊర్లో తెలుసుకోవడం ఈ సినిమా. ఎలా ఉంది సినిమా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. మంచి కథ ఉంది. బేసిక్ గా ఈ సినిమాలో ఫస్ట్ స్టోరీ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సైన్స్ కి శాస్త్రానికి మధ్యన పోటీ ఫైట్ అని అనుకుంటాం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఈ సినిమాలో సైన్స్ కి పెద్ద రోల్ ఏమీ లేదు. నమ్మకం ఈ మ్యాటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. మనుషులు దేవుణ్ణి నమ్ముతారు. దేవుడు ఉన్నాడా? ఉండే ఉంటాడు. మనల్ని ఏదో తెలియని శక్తి అయితే మాత్రం కంపల్సరీ నడిపిస్తా ఉంది. ఆ శక్తిని దేవుడు అనుకుంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటది, భూతం కూడా ఉంటది. పోతే ఆ భూతం మన అదుపులోనే ఉంటది. తలుచుకుంటే లొంగిపోతే భయపడితే అది ఆక్రమించేస్తుంది, భయపెడుతుంది, చాలా అనర్థాలు చేస్తుంది. ఈ పాయింట్ ఇంటర్నల్ గా ఈ సినిమాలో ఉందని చెప్పొచ్చు. డైరెక్టర్ యుగంధర్ ముని చాలా ఇంట్రెస్టింగ్ గా కథ రాసుకున్నారు. ఆయన ప్రధానంగా చెప్పింది ఒకటే, మనల్ని మనం గెలిస్తే అరిషడ్ వర్గాల నుంచి, అసహజమైన విషయాల నుంచి మనల్ని మనం గెలిస్తే, స్వచ్ఛంగా ఉంటే, ఎవరికి భయపడకుండా ఉంటే ఏ దుష్టశక్తి మనల్ని ఏం చేయలేదు అన్న విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. కానీ మనిషిలో రకరకాల నెగిటివ్ అంశాలు ఉంటాయి. అవి మనుషుల్ని ఎప్పుడు కూడా కీలుబొమ్మల్లాగా ఆడిస్తానే ఉంటాయి. అవి ఉన్నప్పుడు బలైపోవటమే. ఈ విషయాన్ని ఇంటర్నల్ గా చెప్తారు. అంతేగాని ప్రధానంగా చెప్పరు, బలంగా చెప్పరు. బట్ మనం అదే తెలుసుకోవాలి, అదే నేర్చుకోవాలి అన్న మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే కథ బాగుంటుంది. వాస్తవం కాదు, మన నమ్మకాల నుంచి పుట్టిన కథ, మన పురాణాల నుంచి పుట్టిన కథ. ఇది ఒక రకమైన ఫెయిరీ టైల్ అనుకోవచ్చు. ఒక ఊర్లో జరిగే హారర్ థ్రిల్లర్ మూవీ. హారర్ అంశాలు కూడా అదిరిపడుతూ ఉన్నాయి. థ్రిల్లర్ విషయాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మనం సర్ప్రైజ్ అయ్యే ట్విస్ట్ అయితే ఈ సినిమాలో ఉంది. ఒకటి కాదు, 2-3 మంచి ట్విస్టులు ఉన్నాయి. వాటిని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ ఊర్లో అనర్థాలకి కారణం ఏమిటి? ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఎప్పుడు కూడా విని ఉండని పాయింటే. దాన్ని చాలా బాగా డీల్ చేశారు. సినిమా స్టార్ట్ అవడం, హీరో నమ్మకాలని మూఢనమ్మకాలని పట్టించుకోకుండా సైన్స్ మీద జనాలకి ఒక మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలన్నట్టుగా వస్తాడు. బట్ అతను ఆ ఊరు మనుషులతో కలిసే ప్రాసెస్ కొంచెం లెంత్ ఎక్కువైందనే చెప్పాలి. అసలు ఆ ఊర్లో ఏం జరిగింది అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా డైరెక్టర్ కొంచెం టైం తీసుకున్నారు. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. అక్కడ డ్రాగ్ అనిపించింది సినిమా. బేసిక్ గా రహస్యాన్ని బాగా దాచిపెట్టారు. కాకపోతే ఆ దాచిపెట్టడం అన్న మ్యాటర్ ని కొంతసేపు అవసరానికి మించి ఎక్కువ రన్ చేశారు అని అనిపించింది. కానీ ఒక పాయింట్ లో అసలైన కథలోకి ఎంటర్ అవుతుంది సినిమా. అక్కడి నుంచి మాత్రం రేసీగా వెళ్ళిపోతా ఉంటది. రవివర్మ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ మూలంగానే ఏదో జరగకూడదు జరుగుతుంది అని మనకి రిజిస్టర్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా పరుగులు పెట్టడం మొదలు పెట్టుద్ది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్ అయితే అద్దరిపాటుగా ఉంటది. బెస్ట్ అని చెప్పాలి. ఈ సినిమా మొత్తానికి ఆ పోర్షన్ హైలైట్ గా ఉంటది. మంచి థ్రిల్ మూమెంట్స్ ని, హర్రర్ మూమెంట్స్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తాం. ఎక్సలెంట్ ఇంటర్వల్ బ్యాంక్ చాలా బాగుంటది. ఆ తర్వాత పాయింట్ ఏంటి అనేది రివీల్ అయిపోతాయి. సో హీరో దేనికోసం ఫైట్ చేయాలి, ఆ ఊరు వాళ్ళు దేన్ని ఆపడం కోసం ప్రయత్నించాలి, దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఇంకా రేసీగా కథ నడుస్తూ వెళ్తుంది. మంచి మూమెంట్స్ పడతాయి, ఇంట్రెస్టింగ్ సీన్స్ పడతా ఉంటాయి. వాటన్నిటిని ఎంజాయ్ చేస్తాం, థ్రిల్ అవుతూ ఉంటాం. బాగా వెళ్ళిపోద్ది సినిమా. క్లైమాక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మంచి మూమెంట్స్ ఉంటాయి. పోతే సమస్యకి సొల్యూషన్ ఏదైతే చూపించారో అది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఎంత సింపుల్ గా ఉంటుంది అంటే జాంబిరెడ్డి మూవీలో ప్రశాంత్ వర్మ కూడా ఒక సింపుల్ సొల్యూషన్ చూపెడతాడు జాంబీలు మామూలు మనుషులు అయిపోవడానికి. అలాంటి సొల్యూషన్ యుగంధర్ ముని కూడా ఈ సినిమా కోసం పెట్టుకున్నారు. బట్ కన్విన్సింగ్ గా ఉంటుంది. ఓకే బానే ఉంది కదా, ఓకే యాక్సెప్ట్ చేసేద్దాం అని అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా తక్కువ ప్లేసుల్లో మాత్రమే కొంచెం డ్రాగ్ అవుతుందిరా సినిమా అని అనిపిస్తుంది. మాక్సిమం పోర్షన్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంగేజ్ అవుతాం. ఏం చెప్తున్నాడు ఈ డైరెక్టర్ అని ఇన్వాల్వ్ అయ్యి సినిమాని చూస్తాం. ఎందుకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే డైరెక్టర్ స్ట్రిక్ట్ గా కథ నమ్మాడు. ఓ మంచి కథని చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. ఓ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని మాత్రమే డిసైడ్ అయ్యాడు. కమర్షియల్ విషయాల్ని మాక్సిమం పట్టించుకోలేదు. ఈ ఎలిమెంట్స్ ఉండాలి, ఇది ఉంటే సేల్ అవుద్ది, ఇలాంటి లెక్కలు వేసుకోలేదు. హీరోయిజానికి సంబంధించి కూడా అవసరమైన చోటే హీరో ఎలివేషన్స్ వచ్చాయి. అంతే తప్పించి హీరో ఎలివేషన్స్ కోసం ప్రత్యేకంగా ఎక్కడ సీన్స్ పెట్టలా. చాలా క్యారెక్టర్స్ కి మంచి స్కోప్ ఉంది కథని డ్రైవ్ చేయడానికి. ఒక హీరో కాదు ఈ కథని డ్రైవ్ చేసేది, చాలా క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ లో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం దొరికింది. వాటిని ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ తెలుగు ఆర్టిస్టులే. అవకాశం ఇవ్వాలి, ఎందుకు చేయరు? వండర్ఫుల్ గా ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్లు ఇస్తారు. ఇంద్రనీల్ గారు, రవివర్మ,
లక్ష్మణ్ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్క తెలుగు ఆర్టిస్ట్ ఎక్సలెంట్ గా చేశారని చెప్తాను నేనైతే. మంచి క్యారెక్టర్స్ ప్రిపేర్ చేసి యాక్టింగ్ కి స్కోప్ ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకోవడానికి ప్రతి ఆర్టిస్ట్ తహతహలాడుతూనే ఉంటారు. అలాంటి అవకాశం ఈ సినిమా ద్వారా యుగంధర్ మోని చాలా మంది తెలుగు ఆర్టిస్టులకు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఆ మ్యాటర్ నాకు ప్రత్యేకంగా అనిపించింది ఈ సినిమాకి సంబంధించి. టెక్నికల్ గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ యుగంధర్ మోని. ఇది కూడా పెద్ద సాహసం అనే చెప్పాలి. ఆది సాయి కుమార్ సక్సెస్ఫుల్ లేవు ఆయన మీద రిస్క్ చేసి ఇంత ఖర్చు పెట్టడం అనేది సాహసమే. ఆయన కథను నమ్మాడు, దానికే కట్టుబడి ఉన్నారు. అదే రేపు ఆయనకి చాలా పెద్ద సక్సెస్ ఇవ్వచ్చు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. కథకేం కావాలి అది ఇద్దాం అని సిన్సియర్ గా ప్రయత్నించారు. ఆ సిన్సియారిటీ కనిపించింది. అందుకు సంబంధించి డైరెక్టర్ యుగంధర్ మునిని ఖచ్చితంగా అభినందించాలి. డేరింగ్ గా సాహసం చేశారు. ఆ సాహసానికి ఖచ్చితంగా మంచి ఫలితం దక్కుద్ది. ఆ పైన మెచ్చుకోవాల్సిందే శ్రీచరణ్ బాగాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని, హారర్ మూమెంట్స్ ని, థ్రిల్లింగ్ మూమెంట్స్ ని తన మ్యూజిక్ తో బాగా ఎలివేట్ చేశాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమాకి శ్రీచరణ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది ప్లస్ అని చెప్పాలి. బేసిక్ గా డైరెక్టర్ సంకల్పం దృఢంగా ఉంది. అందుకని టీం మొత్తం కూడా కష్టపడి పనిచేశారు. ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు. క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, ట్రై చేసి చూడండి. డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ సినిమా అయితే కాదు. పర్ఫెక్ట్ పైసా వసూలు ఎంటర్టైనర్ అని చెప్తాను. టైం వేస్ట్ అవ్వదు. సినిమాని చూడటానికి ఖర్చు పెట్టిన డబ్బు వేస్ట్ అవ్వదు. అంటే సినిమాని చూసే ప్రాసెస్ లో కొన్ని లాజిక్లు, కొన్ని విషయాలు అక్కడక్కడ కొడతా ఉంటాయి. వాటి గురించి డీప్ గా ఆలోచిస్తే కొన్ని ఆలోచనలు రావచ్చు. కాకపోతే మరీ డిస్టర్బ్ చేయవు. బాగలేదు సినిమా అని ఎక్కడ అనిపించదు. ఒక మంచి సినిమాని చూసాం, మంచి ప్రయత్నం జరిగింది, మంచి సినిమాని మనం సపోర్ట్ చేయాలి అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. బాగా తీశారు యుగంధర్ మోని. ఆయన్ని అప్రిషియేట్ చేయడం కోసం, ఆయన్ని ప్రోత్సహించడం కోసం వెళ్ళాలి. ఆది సాయి కుమార్ కూడా తన పాత్ర పరిధి మీద నీట్ గా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా బెస్ట్ గా పర్ఫామ్ చేశారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్తాను నేనైతే. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.